హాయ్ అండి. కేంటరింగ్ స్టైల్లో 65 పకోడీ అయితే చేసేసుకుందాం. ఎలా చేసేసుకుందామో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి. నేనైతే ఈ 65 పకోడీ చేశాను, కానీ మా ఫ్యామిలీ అందరూ చాలా అంటే చాలా టేస్ట్గా ఉందని లొట్టలేసుకుని తినేసారండి. ఇంక ఈ పకోడీ ఎలా చేసుకుందామో చూపించేస్తాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి. ముందుగా నేనైతే ఒక క్యాబేజీ పువ్వు అయితే తీసేసుకున్నానండి. తీసేసుకొని దాన్ని బాగా నీట్గా వాష్ చేసుకొని పొడవు ముక్కలు అయితే కోసేసుకొని పక్కన అయితే పెట్టేసుకున్నానండి. ఇంకా పక్కన పెట్టేసుకొని దాంట్లోకి కొంచెం కార్న్ఫ్లవర్, కొంచెం శనగపిండి అయితే వేసి కలిపేసుకొని టేస్ట్ సరిపోయేంత సాల్ట్, టేస్ట్ సరిపోయేంత కారం కూడా వేసేసి కలిపేసుకున్నానండి. క్యాంటీన్ స్టైల్లో చేసుకుంటున్నాం కాబట్టి కలర్గా ఉండాలని కొద్ది ఫుడ్ కలర్ కూడా యాడ్ చేశానండి. ఫుడ్ కలర్ వేసి బాగా కలిపేసిన తర్వాత దీంట్లోకి కొద్ది వంట సోడా కూడా వేసి బాగా కలిపేసుకున్నాను. కొంచెం ధనియాల పౌడర్, కొంచెం జీలకర్ర పౌడర్, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ వేసి కలిపాను. కానండి వీడియో అయితే చిన్న స్కిప్ మిస్ అయింది. ఇవన్నీ 65 పకోడీకి కావాల్సిన పదార్థాలండి. అందుకని అయితే మళ్ళీ ఇంకోసారి ఇక్కడ పెట్టి మొత్తం చూపించేస్తున్నాను. ఇవన్నీ బాగా పక్కన పెట్టేసుకొని ఒక కళాయి అయితే పెట్టుకొని దాంట్లోకి ఆయిల్ అయితే బాగా వేడి చేసుకొని, ఆయిల్ వేడైపోయిన తర్వాత ఈ కలిపెట్టుకున్న 65 పకోడీ ఉంది కదా, అది కొంచెం కొంచెం లూజుగా వేసుకుంటూ మొత్తం అయితే వేసేసుకొని బాగా సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. లేకపోతే 65 పకోడీ మొత్తం మాడిపోద్దండి. అందుకనే సిమ్లో పెట్టుకొని బాగా ఉడికించుకోవాలి. సిమ్లో పెడితే బాగా ఉడికించుకుంటే టేస్ట్గా చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఇంకా ఇది కొద్దిగా అయితే వేగిపోయింది, తీసేసుకొని పక్కన పెట్టేసుకొని ఇంకో కొంచెం ఉంటే అది కూడా మెల్లమెల్లగా లూజ్గా వదులుతూ వేసేసుకున్నాను. ఇలా వేసుకుంటే ఉండలు కట్టుకుంటా ఫ్రీగా లూజ్గా వచ్చేస్తుంది. పకోడీ కూడా చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. ఏదైనా తినేటప్పుడు చాలా అంటే చాలా ఈజీగా తినేస్తామండి. అది రెడీ చేసి పెట్టాలంటే ఎంత కష్టమో తెలియదండి. రెడీ చేసిన వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. మనం ఎంత కష్టపడి చేసినా సరే ఒక టైంలో అయితే బాగుందని చెప్పి ఒక్క మాట అంటే చాలండి, చాలా అంటే చాలా ఆనందపడిపోతాము. ఫైనల్గా దీంట్లోకి వేరుశనగ పలుకులు కూడా కొంచెం ఫ్రై చేశానండి. ఫ్రై చేసుకొని దాంట్లో కలుపుకుంటే ఇంకా పకోడీ అయితే చాలా అంటే చాలా బాగుంటుందని నేను ఇంకా వేరుశనగ పలుకులు కూడా బాగా ఫ్రై చేసేసుకున్నాను. ఇవి కూడా వేపేటప్పుడు గ్యాస్ అయితే సిమ్లో పెట్టుకొని వేపుకుంటే టేస్ట్ అయితే బాగుంటుంది, లేదంటే ఇవి కూడా మాడిపోతాయండి. ఇవి తీసేసుకొని కొద్దిగా మసాలా అయితే పైన జల్లేసుకున్నాను. జల్లేసుకున్న తర్వాత కొద్ది కరివేపాకు అయితే తీసేసుకొని అది కూడా ఫ్రై చేసేసుకున్నానండి. ఫ్రై చేసేసుకొని ఒక ప్లేట్లో పెట్టేసుకొని మొత్తం మసాలా మొత్తం కలిపేసుకున్నానండి. కలిపేసుకొని పక్కన పెట్టేసుకుంటే చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. ఇది చూస్తూ ఉంటే నోరు ఊరేస్తుంది తినాలని. మా పిల్లలు అయితే వండుతూ ఉంటేనే ఎప్పుడమ్మా అవుతుంది అని చెప్పేసి ఒక్కటే గోల్ చేస్తున్నారు. ఫైనల్గా మొత్తం ఈ పలుకులు కరివేపాకు కలిపేసుకొని ఇంకా రెడీ చేసి పెట్టుకున్న క్యాబేజీ పకోడీ ఉంది కదా, దాంట్లోకి అయితే కొద్ది వేసి మొత్తం కలిపేసుకున్నాను. ఇది పక్కన పెట్టుకొని పిల్లలు ఏడ్చినప్పుడల్లా కొద్ది వేసి పెడితే కారంగా ఉంటుంది కాబట్టి పిల్లలు చాలా అంటే చాలా ఇష్టంగా తింటారండి. పిల్లలే కాదండి, మనం చారు చేసుకొని పప్పు చారు చేసుకొని ఇది కూడా నంచుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటుంది. ఫైనల్గా నేను క్యాబేజీ 65 పకోడీ అయితే చేశాను క్యాంటరింగ్ స్టైల్లోను. చాలా అంటే చాలా బాగా వచ్చిందండి, చాలా బాగుందని చెప్పేసి అన్నారు. ఫైనల్గా మన 65 పకోడీ ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మన వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేయట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. బాయ్ బాయ్.